తృణమూల్ కాంగ్రెస్ చీలిపోయి 20 మంది ఎంపీలు అవతలకెళ్ళిపోవడం, ఆ తర్వాత శివసేన కూడా చీలిపోబోతోందన్నటువంటి ప్రచారం నేపథ్యంలో శివసేనకి సంబంధించినటువంటి ఉద్ధవ్ థాక్రే పార్టీ ఇప్పుడు ఆల్రెడీ నిన్ననే మనం మాట్లాడుకున్నాం. కునాల్ అనేటటువంటి షిండే వర్గానికి సంబంధించిన నేత త్వరలోనే వచ్చేయబోతున్నారు అని చెప్పారన్నట్టు. ఇవాళ చెప్తున్నటువంటిది దాదాపుగా 26 మంది దాకా ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ నుంచి. అట్లాగే ఆరుగురు ఎంపీలు యువతలకు వస్తున్నారు 9 మందిలో అన్నటువంటిది. దాంతో కంగారు పడ్డటువంటి నిన్న సంజయ్ రౌత్ అయితే ఎవడో బోడు అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఉద్ధవ్ థాక్రే పార్టీ అర్జెంటుగా స్పీకర్కి లేఖ రాసింది. పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని గుర్తించొద్దు అంటూ. తద్వారా భయం పెరిగింది. నిన్ననే 6 ఎంపీలు కూడా అందుబాటులో లేకుండా పోవడం, ఆ తర్వాత ఒక ఎంపీ వచ్చారు. తీరా చూస్తే ఆ తర్వాత మళ్ళీ ఆయన కూడా అందుబాటులో లేరన్నది ఇక్కడ కీ పాయింట్.